గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈనాడు పేపర్లోని వార్తా అంశాలను ఒకసారి చూద్దాం. సో మేజర్గా బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు, ఆ చరిత్రను తుడిపివేయాలని చెప్పి చూశారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 3-4 రోజుల క్రితం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి కరెక్ట్ 1000 సంవత్సరాల సందర్భంగా నరేంద్ర మోడీ ఒక భావోద్వేగమైన వ్యాసం కూడా రాయడం జరిగింది. సో ఆ చరిత్ర చూసినట్టయితే 1026వ సంవత్సరంలో మొట్టమొదటిగా సోమనాథ్ ఆలయంపై మహమ్మద్ గజ్నీ దాడి చేయడం జరిగింది. ఆ గుడిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ గోరీ, ఆ తర్వాత ఖిల్జీ, తర్వాత ఔరంగజేబు, ఈ 4 రాజులు మరియు సుల్తానులు సోమనాథ్ టెంపుల్ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కానీ ఆ దేవాలయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. కరెక్ట్ 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్రం రోజు అంటే 1947 సంవత్సరం దీపావళి రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాలి అని చెప్పి ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం సోమనాథ్ ఆలయాన్ని మరలా పునర్నిర్మించారు. 1951 సంవత్సరంలో మరలా భక్తుల దర్శనార్థం భక్తులను అలౌ చేయడం జరిగింది. అది బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే మరలా సోమనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక చరిత్ర అనమాట. ఈ సందర్భంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమనాథ్ ఆలయాన్ని నిన్న దర్శించుకోవడం జరిగింది. సో ఆ దర్శించుకున్న వేడుకల్లోనే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకల్లో ప్రధాని మోదీ అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకొని ఆయన చేసిన వ్యాఖ్య అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. అదే రోజు సదర్మాట్ బ్యారేజీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యత అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ పై దాడికి అమెరికా సన్నాహాలు అని చెప్పి ఇంకొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఆందోళనలతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం, 10,000 మందికి పైగా అరెస్టు. సో ఇదొక చాలా విచారకరం. మరి దీని పరిస్థితిని ముఖ్యంగా ఇరాన్ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటే సో అక్కడ మరి అమెరికా ఎంతవరకు దాడి చేస్తుంది, పూర్తి దాడి చేస్తుందా, లేకపోతే ఒక లెవెల్ వరకు దాడి చేసి అక్కడ ప్రభుత్వాన్ని మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, సో చూడాలన్నమాట. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ కవి, రచయిత, బడుగు బలహీన వర్గాల కవిగా పేర్కొన్న అలిశెట్టి ప్రభాకర్ జయంతి. సో ఈ జయంతి సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల వాసి, కరీంనగర్ లో జన్మించాడు. జన్మించిన తర్వాత అతను ఫోటోగ్రాఫర్ గా స్థిరపడి తనలో ఉన్న భావాన్ని కవిత రూపంలో చాటుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వ్యయప్రయాలు తర్వాత ఆయన ఒక గొప్ప కవిగా స్థిరపడ్డాడు. ఆయన కవితలు ఎంత సరళంగా ఉంటాయంటే, ఒక్క మాట చెప్పాలంటే పల్లెటూరులో కూడా ఈ కవిత అర్థం చేసుకునే విధంగా ఆయన కవితలు అంత సరళంగా ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా కవితలు అంటే చాలా క్లిష్టంగా ఉంటాయి, చాలా అర్థం కాని భాషలో ఉంటాయి. సో అర్థం అవుతున్నా కానీ దాన్ని మళ్ళీ అర్థం చేసుకునే పరమార్థం అనేది చాలా మందికి ఉండదు అనమాట. కాకుంటే అలిశెట్టి ప్రభాకర్ కవితలు అనేది చాలా సరళంగా ఉంటాయి.
చాలా రోజువారీ కూలీలు, కార్మికులు మరియు దినసరి వేతనాలకు ఎదురు చూస్తే వాళ్ళ గురించి ఆయన రాసిన కవితలు అనేది చాలా భావోద్వేగంతో ఉంటాయన్నమాట. సో ఎంతో మందికి చాలా స్ఫూర్తిని కూడా నింపుతాయన్నమాట. సో ఆయన ఆకలి గురించి ఒక కవిత రాయడం జరిగింది, పని గురించి ఒక కవిత రాయడం జరిగింది. ఇలా ఏదైతే ఒక సాటి తెలంగాణ ఆడపడుచులు, ఒక సాటి తెలంగాణ కార్మికులు, ఒక సాటి తెలంగాణ మనుషులు ఎలా జీవిస్తారో, వాళ్ళ జీవన వైవిధ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ దినసరి వేతనాల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, దానివల్ల వాళ్ళు పొట్ట ఎంతవరకు నింపుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలాంటిదో అన్నది ఆయన కవితలలో ఎంత స్పష్టంగా ఉంటుందంటే చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. సో ఆయన కవితలు చదివితే చాలా ఇన్స్పైర్ కూడా అవుతారు అనమాట. సో చాలా మంది రాజకీయ నాయకులు అలిశెట్టి ప్రభాకర్ ను గుర్తించడం జరిగింది. సో ఆయన కవితలను మళ్ళా పుస్తక రూపంలో చాలా మంది వేయడం జరిగింది. సో మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు అలిశెట్టి గారి ఆయన కవితలతో తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ప్రజల్ని మనసును దోచుకున్నాడని చెప్పాలి. ఆయన కవితలు ఎవ్వరు చదివినా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్తారు. సో అంత సరళంగా ఉంటాయి, అంత ఘాటుగా ఉంటాయి అనమాట. సో ఏదైనా ఆయన చెప్పాలనుకుంటే ఒక అగ్నికరంలా వెళ్తుందనమాట. సో ఆయన ఎంత ఒక ఆకలిపై ఒక కవిత రాస్తే ఎంత బాగుందంటే అసలు ఇంకా అనిర్వచనీయం. సో అంత అత్యద్భుతమైన కవితలను అలిశెట్టి ప్రభాకర్ రాశాడనమాట. సో చెప్పాను కదా, ఇంకా ఎంత సరళంగా ఉంటాయో అంత అగ్నికరం. ఆయన అగ్నికర సూర్యుడు అని అంటాం. నిప్పురవ్వ చాలా కవితలు రాశాడనమాట. సో ఇలాంటి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు